సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఇంకొకరు కామెంట్లో ఏమడుగుతున్నారంటే, ఇంటికి ప్రతి మూల చూడాలా, ప్రతి రూమ్లో దిక్కులు చూడాలా, మా హాల్కి మొత్తాన్ని చూసుకుంటే పశ్చిమంలో ఉన్న ద్వారం నైరుతిగా అవుతుంది హాల్కి, ఇంటి మొత్తాన్ని చూస్తే పశ్చిమం డోర్గా అవుతుంది. అంటే కొంచెం ఇతను అడిగిన అతను కొంచెం డీప్గా వాస్తులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, డీప్గా వెళ్ళాలి, తప్పదు. కానీ మనం సొంతగా ఇంటర్ప్రిటేట్ చేసుకుంటేనే కష్టం. ఎవరైనా బాగా వాస్తులో అనుభవంలో అని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే అది తినేస్తూ ఉంటుంది అతన్ని. హాల్కి చూస్తే మాత్రం నైరుతిలో ఉంది, ఇంటి మొత్తాన్ని చూస్తే మాత్రం మధ్యలో వస్తుంది. నాకు ఒక 30-35 years బ్యాక్ జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది ఇప్పుడు. అది ఎక్కడ, విజయనగరం జిల్లాలో. పాపం చాలా ఇబ్బందులు పాలయ్యారు వాళ్ళు. ఎంతోమందికి వాస్తు చూపించారు. అతను వాస్తు బాగా తెలుసు, అతను చదువుకున్నాడు. పెద్ద స్థలం అండి, అక్కడ పెద్ద స్థలాలు కదా పల్లెటూళ్ళల్లో. బాగా మొక్కలు వేసుకున్నారు. నైరుతిలో ఇల్లు కట్టుకున్నాడు అతను. పెద్ద స్థలం, తూర్పు రోడ్డు, తూర్పు ఈశాన్యంలో గేటు, ఇల్లు నైరుతి భాగంలో కట్టుకున్నాడు. ఇంటికి తూర్పు ఈశాన్యంలో ద్వారం. ఆ ద్వారానికి ఎదురుగా కాంపౌండ్కి ఇంకొక గేటు. ద్వారానికి ఎదురుగా గేటు ఉండాలని చెప్తారని తూర్పు ఈశాన్యం ద్వారానికి ఎదురుగా గేటు పెట్టుకున్నాడు. కానీ రిజల్ట్స్ రావట్లేదు. అంటే చెడు రిజల్ట్స్ వస్తున్నాయి అక్కడ. రిజల్ట్ రాకుండా ఏ స్థలం ఉండదు. మంచి రిజల్టో చెడు రిజల్ట్ ఏదో వస్తుంది. ఎంతోమందిని వాస్తులు తీసుకొచ్చి చూపించారు, అంతా బాగుంది అని వెళ్ళిపోతున్నారట. సో నాకు ఒకసారి చూపించాడు అక్కడ విజయనగర్కి వెళ్ళినప్పుడు. 30-35 years బ్యాక్ స్టోరీ ఇది. అఫ్కోర్స్ నాకు చూడగానే అర్థమైపోయింది దోషం ఏంటో. అక్కడ జరిగింది ఏంటంటే, స్థలం చాలా ఉంది. తూర్పులో ఒక రోడ్డు ఉంది. మొత్తం స్థలానికి ఇల్లు ఆగ్నేయంలో కట్టుకున్నాడు, అంటే నైరుతి భాగంలో. ఆ ఇంటికి స్థలం ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం, తూర్పు ఈశాన్యంలో గేటు, నైరుతిలో భాగంలో ఇల్లు కట్టుకునే ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఉచ్చస్థానంలో ద్వారం, ద్వారానికి ఎదురుగా తూర్పు కాంపౌండ్లో ఇంకొక గేటు. ఇది దోషం. బుక్కిష్ నాలెడ్జ్గా చూస్తే అంతే బాగుంది. ప్రాక్టికల్గా జరిగిన దోషం ఏంటి అక్కడ? నైరుతి భాగంలో కట్టుకునే ఇంటికి తూర్పు ఈశాన్యంలో ద్వారం, ఇంటి మొత్తానికి కూడా, స్థలానికి మొత్తానికి కూడా ఆగ్నేయ భాగంలో రావడం జరిగింది. గుమ్మం, దానికి ఎదురుగా గేటు, అది కూడా ఆగ్నేయ భాగంలో రావడం జరిగింది. దాంతో అక్కడ అన్నీ కూడా ఆగ్నేయ దుష్ఫలితాలే చూపిస్తుంది. అతనికి క్షుణ్ణంగా ఇదంతా అండర్స్టాండ్ చేపిస్తే అప్పుడు ఓహో అనుకున్నాడు. అంతవరకు నాతో కూడా వాదించాడు, అంత బాగా కట్టుకున్నానని. ఇదిరా బాబు అని చెప్తే అప్పుడు కాస్త కనుక్కొని సరి చేసుకున్నాడు. అప్పుడు ఉత్తరీశాన్యంలో ద్వారం పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ హాల్కి నైరుతిలో ద్వారం ఉన్నట్టుగా అనుకుంటున్నాడు. అంతకుముందు ప్రశ్న ఏంటి, ముందు మొదలుపెట్టి ఏమడిగాడు? ప్రతి మూల చూడాలా, ప్రతి రూమ్లో చూడాలి. ఇంటి మూలకి ఈశాన్యం బాగా పెట్టుకొని, కాంపౌండ్లో ఇంటి లోపల ఈశాన్యం బాగా పెట్టుకొని, ప్రతి రూమ్లో ఈశాన్యం చెడగొట్టి ఈశాన్యంలో బరువులు పెడితే మాత్రం దుష్ఫలితాలు తప్పవు. అలాగే ఇంటి మొత్తానికి పశ్చిమంలో ద్వారం అయింది, హాల్కి మాత్రం నైరుతి అయింది. అంటే +-2 ఉంటాయి అక్కడ. హాల్లో కూర్చొని అక్కడ ఏమైనా డిస్కషన్స్ ఉంటే అన్ని గందరగోళాలే, అండర్స్టాండింగ్ ఉండదు. ఎందుకంటే హాల్కి నైరుతిలో ఉంది కాబట్టి ఆ దుష్ఫలితం తప్పదు. సో ఇలాంటి చిన్న పొరపాట్లు కొంచెం సరిగ్గా చూసుకొని కట్టుకుంటే బాగుంటుంది. సాయి రక్ష.